గురువుగారు, మన కలియుగంలో హ్మ్. ఆయుధ చండీ యాగం చేపించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆ! చరిత్రలో ఆ! రికార్డ్ అయ్యి. హ్మ్. మరి కేసీఆర్ గారు చేపిచ్చారు. హ్మ్. అది చేపిస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందంటారు గదా! అవును. ఆ ఫలితం కూడా ఎందుకు కేసీఆర్‌ని కాపాడలేకపోయిందంటారు? హ్మ్. ఓకే. గుడ్ క్వెషన్. అంటే ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం చేశాము. దాని నుంచి ఒక ఫలితం ఆశించాము. ఓకే. అంటే అది చాలా తప్పు. ఓకే. అంటే మనం భగవంతుడు చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం కర్మ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇవ్వవలసినది భగవంతుడు ఇస్తాడు అనేది పూర్తిగా విశ్వసించాలి. ఓకే. అంతేగాని అది చేశారు గదా! కాబట్టి ఆయనకి ఏమీ కాకూడదు అంటే ఎట్లా కుదురుద్ది? ఓకే. అలాగే అంటే కృతయుగంలో ఎంతోమంది, ఎంతోమంది ఎన్నో మహా పెద్ద పెద్ద తపస్సులే చేశారు. ఓకే. దాంట్లో మంచివాళ్ళు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. హ్మ్. మంచి వాళ్ళు గూడా చాలా అద్భుతంగా సద్బుద్ధితో ఉండేవాళ్ళు, సత్వగుణంతో పుట్టిన వాళ్ళు కూడా కొన్ని వరాలు పొందిన తర్వాత వాళ్ళు ఆ వరగర్వంతో గాని, ఏదైనా గాని కొన్ని కొన్ని తప్పులు చేయడం కూడా జరిగినాయి. ఓకే. ఓకే. అంటే ఏం చెప్పుద్దంటే కర్మ సిద్ధాంతం ఎవరైనా కర్మను అనుభవించాల్సిందే. ఓకే. హ్మ్. ఏ వ్యక్తి కూడా కర్మకి అతీతుడు కాదు హ్మ్. అనేది కర్మ సిద్ధాంతం చాలా క్లియర్‌గా చెప్తుంది. అంటే ఒక ఒక చండీ యాగమో, ఒక ఆయుధ చెండో లేకపోతే ఇంకేదైనానో హ్మ్. మనం చేశాము కాబట్టి మనకి ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటది మనకి అనుకుంటే కుదరదు. ఓకే. మన దైవబలం ఎప్పటికప్పుడు మనం ఆ దైవంతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడం, దైవబలం ఎప్పుడు పెంచుకోవడం అనేది చేస్తూనే ఉండాలి. ఓకే. ఓకే. అంటే ఎప్పుడైతే ఇట్లాంటి స్థితిగతులు ఏర్పడినాయో అప్పుడు గురుబలం, దైవబలం పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి జాతకుడికి కూడా. గురువుగారు, కేసీఆర్ చాలా అనర్గళంగా, చాలా ఆకర్షణీయంగా మాట్లాడగలరు. యెస్. ఆయన ప్రసంగాలకి కొన్ని లక్షల మంది ఫిదా అయిపోయినోళ్ళున్నారు. హ్మ్. అంతటి వక్త. అవును. ఏ గ్రహాలు ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేశాయంటారు? ఎప్పుడు గూడా అంటే ఒక గ్రహమే ఆహ్, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అని అనుకోవడానికి లేదు. ఓకే. హ్మ్. అంటే కొన్ని స్థితిగతులు, గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్న ప్లేస్‌మెంటు, ఆ గ్రహాలతో ఏ గ్రహం కూడి ఉన్నది అనేది ఓకే. చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి టీచర్‌గా బాగా మాట్లాడతాడు. అవును. అంటే బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడబ్బా! అద్భుతమైన జ్ఞానం ఉంది, హ్మ్. వాగ్ధాటి ఉంది. అంటే టీచర్ అవ్వచ్చు. ఓకే. ఓకే. కానీ ఆ గ్రహంతో పాటు ఏ గ్రహం కూడి ఉంది, ఆ గ్రహం మీద ఎటువంటి గ్రహాల యొక్క దృష్టి ఉంది అన్న దాని మీద ఆ వ్యక్తి రాజకీయాల్లో రాణిస్తాడా? లేపోతే ఇంక దేంట్లో రాణిస్తాడా? లేపోతే ఇంక దేంట్లో వస్తాడా? అనేది మనం మనం అంటే ఏ జాతకం టు జాతకం మనం విశ్లేషించుకున్నప్పుడు మనకు తెలుస్తుందనమాట. అంటే గ్రహం ఏ గ్రహమైనా ఒకటి మంచి పొజిషన్‌లో ఉండి, చాలా అద్భుతంగా ఉంది. ఇతనికి మంచి వాగ్దాటి ఉంది. ఓకే. ఇతను మంచి జ్ఞాని అని చెప్పడం ఒక ఎత్తైతే, ఆ ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఏ రంగంలో రాణించే స్థితి ఉంది అనేది కూడా మనం బేరీజు వేయొచ్చు. ఓకే. అంటే ఒక గ్రహాన్ని బట్టి ఎప్పుడు కూడా జాతకాన్ని నిర్ణయించకూడదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నువ్వేదో అడిగావు. హ్మ్. అంటే కేతువు 12వ స్థానంలో ఉంటే గురువుగారు హ్మ్. మోక్షం వచ్చేస్తదా అని. హ్మ్. ఓకే. వివాహకేతు మోక్ష ప్రాప్తి. ఓకే. హ్మ్. సరే సింపుల్‌గా ఒక్క గ్రహాన్ని పట్టుకొని మనం మోక్షం వచ్చేస్తదంటే కుదరదు. ఓకే. అంటే మోక్ష చింతన కోసం ఆ జాతకుడు ఎప్పుడు తపిస్తాడు అని చెప్పొచ్చు. ఓకే. అంతేగాని మోక్షం వచ్చేస్తుందని చెప్పలేం. ఎటువంటి వ్యక్తులకి మోక్షం వస్తది అంటే, ఇంకా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్స్, వాటి యొక్క దృష్టులు ఎలా ఉన్నాయో అన్నీ మనం కూలంకషంగా చెక్ చేసుకున్న తర్వాత, ఈ వ్యక్తి సామాన్యుడు గాదు. అంటే ఈ వ్యక్తికి ప్రాపంచిక విషయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే అన్నీ సన్యసించేసేయగలడు. కాబట్టి ఈ వ్యక్తి మోక్షాన్ని పొందే ఛాన్సెస్ ఉన్నాయి అని హ్మ్. చెప్పొచ్చు. అంతేగాని సింపుల్‌గా ప్రతి జాతకంలో కొన్ని వందల జాతకాల్లో కేతు 1000 స్థానంలో ఉండొచ్చు. ఉండంగానే మోక్ష ప్రాప్తి అనటానికి లేదు. ఓకే. అంటే దానికి ఇంకా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్స్, పర్ముటేషన్స్ అన్నీ కూడా చాలా లెక్కల్లో మనం తీసుకోవాలి. ఓకే. 12వ స్థానంలో కేతు ఉండటం అనేది మోక్షానికి ఒక్కదానికే కాదు, ఇంకా రకరకాల వాటిలకి కూడా ఉపయోగం. అంటే రకరకాల వాటిలకి కూడా చెప్పుద్ది. అంటే మనకి శయ్యా సుఖాన్నిస్తుంది అని చెప్తుంది. హ్మ్. ఓకే. శయ్యా సుఖం అంటే మంచం అంటే పట్టె పరుపుల మీద పడుకుంటాం అని చెప్పుద్ది. చాలా బావుంది. దీన్ని పాజిటివ్ దృష్టితో అంటే మన జాతకం బాగున్నప్పుడు పాజిటివ్‌గానే ఉంటదంతా. ఓకే. ఓకే. మన జాతకం బాగోనప్పుడు దీన్ని ఇదే శయ్యా సుఖం ఎలా ఉంటదంటే హాస్పిటల్‌లో బెడ్ రిడెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే
ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉంటాయి. హ్మ్. జాతకంలో కూడా ప్రతి గ్రహానికి, ప్రతి దృష్టికి, ప్రతి భావానికి పాజిటివ్, నెగెటివ్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. మనం అన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రెజెంట్ వాళ్ళ యొక్క పొజిషన్, స్థితిగతులు, గోచార బలాలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం ఆ ప్రిడిక్షన్ అనేది చెప్పడం జరగాలి.